పాస్టర్ ముసుగులో హిందూ మతాన్ని కించపరిచే విధంగా తీవ్రవాదుల డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ నాయకులు చెలుకోరి రామ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కాకినాడ రూరల్ వలసపాకల్ గ్రామంలో బీజేపీ నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మతాలను గౌరవించడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని, అందులో భాగంగా హిందువుల నుంచి వచ్చే పన్నులతోని గత ప్రభుత్వంలో 5,000 మందికి 5,000 రూపాయల వేతనం ఇచ్చేవారని, అటువంటిది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరో 8,000 మందికి పెంచి 13,000 మంది పాస్టర్లకు వేతనం చెల్లిస్తుంటే 100 కోట్ల మంది హిందువుల నాయకుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతాలపై చిచ్చుపెట్టి రాజకీయం చేస్తుందని ఎద్దేవా చేశారు. కాపులను వ్యతిరేకించిన వ్యక్తి అంబటి రాంబాబు తన ముగ్గురు కూతుళ్లను కాపేతర్లకు ఇచ్చి పెళ్లి చేయలేదంటూ గుర్తు చేశారు. సమాజంలో ప్రజా సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా పాస్టర్ల వ్యాఖ్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు. మత మార్పిడి కోసమే పాస్టర్లకు ఎన్డీఏ గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. దేశంలో కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తుంటే క్రైస్తవులు మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, లేకుంటే పరిణామాలు వేరే ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఒక తీవ్రవాది పాస్టర్ ముసుగులో తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏదో ఒక పార్టీ నాయకుడు కాదు, ఆయన 100 కోట్ల హిందువుల నాయకుడు. ఇప్పుడు మోడీ గారికి ఎంత ప్రజాదరణ ఉందో, హిందువులు ఎలాగా ఆయన్ని నాయకుడుగా భావిస్తారో అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అంత పేరు కూడా ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇది పూర్తిగా రాజకీయ పరంగా చేసిన వ్యాఖ్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే హిందూ ధర్మంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవచనకారులు ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ పాస్టర్ వెనుక ఎవరున్నారు, ఏ శక్తులు ఉన్నాయని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ కాపుల్ని రెచ్చగొట్టే విధంగా అంబటి రాంబాబు విషయంలో కాపులంతా అంబటికి సపోర్ట్గా ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. కానీ అది వాస్తవాల్లోకి వెళ్తే గనక అంబటి రాంబాబు కాపుల్ని వ్యతిరేకించిన వ్యక్తి. కాపులు తెలివైన వాళ్ళు కాదని, వాళ్ళు వ్యసనపరులని ఈ విధంగా అతను వ్యాఖ్యానించడం కూడా మనం చూసాం. అదేవిధంగా అతని కుటుంబంలోని ఉన్న ముగ్గురు కూతుర్లను కూడా కాపేతరులకి ఇచ్చి పెళ్లి చేయడం కూడా మనం గమనించాం. దాంతో వైఎస్ఆర్సీపీ యొక్క ఉద్దేశం ఏంటో బయటపడింది. అదేవిధంగా ఇప్పుడు క్రిస్టియన్స్ని, మతం మారిన ఎస్సీల్ని ఉపయోగించుకుని మన సమాజంలోని ఏదైతే సామరస్యంగా ఉందో దాన్ని చెడగొట్టే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించి అప్రమత్తంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన ఎన్డీఏ గవర్నమెంటు ఈ పాస్టర్లకి జీతాలు ఇచ్చే పథకాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్టార్ట్ చేశారు. ఒక 5,000 మంది పాస్టర్లకి జీతాలు ఒక 5,000 అంటే నెలకి 5,000 చొప్పున ఒక 5,000 మందికి ఇచ్చేవారు. అలాంటిది జీవో 112 అని ఇది క్రిస్మస్ ముందు 23 డిసెంబర్ 2025న రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఆ సంఖ్యని 13,000 పైగా చేయడం జరిగింది. అంటే మండలానికి 20 మంది పాస్టర్లు పనిచేస్తూ ఉన్నారు. పాస్టర్ల ముఖ్య ఉద్దేశం మత మార్పిడి, దశమ భాగం తీసుకోవడం, సంఖ్య పెంచుకోవడం, అదొక బిజినెస్ కింద తయారైంది. అసలైన పాస్టర్లు అయితే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇలాగా కాంట్రవర్సీలు చేయడం, పాపులర్ అయిపోవడం, దాని ద్వారా ఒక బిజినెస్ కింద వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా మనం చూసాము. అతను తాగేసి ప్రయాణం చేసి చనిపోతే అది ఎవరో హిందువులు చంపేశారని, రాజకీయ నాయకులు దాని వెనుక ఉన్నారని ఈ వైఎస్ఆర్సీపీ ప్రచారం చేయడం జరిగింది. మేము ఈ జీవోని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. హిందువులుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ పాస్టర్లకి ఎవరికైతే జీతాలు ఇస్తున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం.
ఇలాంటి పాస్టర్లకు మీరు జీతాలు ఇస్తున్నారు అని మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి తర్వాత ఆ చర్చ్ యొక్క ఆస్తుల వివరాలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఎవ్వరు కూడా ట్యాక్స్ కట్టట్లేదు. పైగా ఈ డబ్బులు ట్యాక్స్ పేయర్స్ మనీ. ఈ ఏదైతే పాస్టర్లకు ఇచ్చే జీతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ట్యాక్స్ పేయర్స్ దగ్గర వసూలు చేసి పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలు మత మార్పిళ్ళ కోసం ఉపయోగపడతా ఉంది. సో మేము ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి ఏదైతే స్కీమ్ ఉందో దీన్ని పునర్పరిశీలన చేసి ఈ స్కీమ్ని వెంటనే ఆపేసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మీరు అన్నది వాస్తవం అండి. హిందువుల మీద దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. దేవాదేవతల మీద దూషించడం కానీ, విగ్రహాలు పగలగొట్టడం కానీ, రథాలు ధ్వంసం చేయడం కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ప్రతి చోట కూడా చర్చిల్లో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. హిందువులు చాలా సమన్వయం పాటిస్తాని చాలా పేషెన్స్గా ఉండి భరిస్తూ ఉన్నారు. ఇది ఎంతో కాలం సాగదు. మొన్న జరిగిన ఇన్సిడెంట్కి చాలా రియాక్షన్ వచ్చింది, హిందువుల నుంచి మంచి స్పందన వచ్చింది. అతను పవన్ కళ్యాణ్ శిరస్సు ఛేదన చేస్తానడం, పీక కోసేస్తానడం కాదు, అసలు హిందువులే ఆ పని చేయగలరు. కానీ హిందూ ధర్మం ఎప్పుడు కూడా అలాంటిది ఆ పనులు ప్రోత్సహించదు. కానీ ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే తప్పకుండా ఆయుధాలన్నా తీసుకోవాలని కూడా శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. అంతవరకు వీరు తీసుకెళ్లరని ఆశిస్తా ఉన్నాం. మామూలు భగవద్గీత ఫుల్ వర్షనే 150 రూపాయలకి 100 రూపాయలు కూడా దొరుకుతూ ఉంటుంది. అలాంటిది చిన్న వర్షన్ ప్రింట్ చేసి అంత డబ్బులకి వెచ్చించడం అన్నది చాలా దుర్మార్గం. ఆ విషయంలోనే కాదు, టీటీడీకి సంబంధించి నెయ్యి విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా పూర్తిగా కరప్షన్ జరిగింది. పెద్ద స్థాయిలో కరప్షన్ జరిగింది. ఏది వదలలేదు, ఆఖరికి టీటీడీని కూడా వదలలేదు. లిక్కర్లో కానీ అన్ని విషయాల్లో కూడా మనం కరప్షన్ చూసాం. అవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఆఖరికి దేవుడిని కూడా వదలని పరిస్థితి. అందుకే వాళ్ళు 11 సీట్లకి పరిమితం అయ్యారు. రాబోయే రోజుల్లో ఏదైతే 40% ఓట్లు ఉన్నాయో అది 20%కి పడిపోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క వర్గాన్ని దూరం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏదో ఈ విధంగా ఈ సొసైటీలో డివిజన్ తీసుకొచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు, కానీ ఒక్కొక్క వర్గం కూడా దూరం అయ్యే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, మొన్న ఏదైతే అనాథవరంలో, ముమ్మిడివరం నియోజకవర్గం అనాథవరంలో దంగేడివారిపాలెం చెందిన డేనియల్ అనే పాస్టర్ ఏదైతే ఉన్నారో అతను పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సనాతన ధర్మం పట్ల అనేక విషయాలు మాట్లాడడమే కాదు, పవన్ కళ్యాణ్ గారిని నరికేస్తాను, నాలికి పోసేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆ పాస్టర్ ఉన్నాడో ముందు అతను హిందువా క్రిస్టియనా అని బయటికి చెప్పవలసిన అవసరం ఉంది. అనేక మంది ఈ రాష్ట్రంలో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి పాస్టర్ యొక్క వేతనాలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ద్వారా. ఆ వేతనాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, అవి ఏ ప్రభుత్వం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి, హిందువులు ఇచ్చిన ట్యాక్సులు కట్టిన దాన్ని బట్టి మీకు వస్తున్నాయి. మీరెవరో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖ ద్వారా మేము ఇస్తున్నాం, కానీ మీరు ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరు కూడా, అన్ని మతస్థులు ఎవరు కూడా మీరెవరో కూడా ట్యాక్సులు కట్టట్లేదు మత ప్రాతిపదికన. మేము మత ప్రాతిపదికన హిందూ దేవాలయాల ద్వారా ఈ రాష్ట్రాన్ని పోషిస్తున్నాం. మీకు డౌట్ ఏమైనా ఉంటే రండి, బయటికి చెప్పండి. మీరు ఎవరైతే ఉన్నారో పాస్టర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వేతనాలు తీసుకోవడం మానేసి మీ యొక్క మతం కోసం ప్రచారం చేసుకుంటే చేసుకోండి, కానీ పక్క మతాల మీద దూషించడం కానీ నరికేస్తాం చంపేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో కూడా ఏదైతే మన రఘురామకృష్ణ గారు రీసెంట్గా జరిగిన దాంట్లో కూడా కూల్చేశారు అని చెప్పారు. అది కూడా చెప్తున్న పాస్టర్లు కాదు, అక్కడ హిందూ మతం హిందువులే లేరంటున్నారు. ఆ ఏరియాలో హిందువులు ఎవరున్నారో అది కూడా నిరూపించుకోవాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే క్రిస్టియన్స్ మేము అందరం అని చెప్పాడు. మీరు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలా. ప్రతి దిక్కున కూడా క్రిస్టియన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయవలసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ కూడా క్రిస్టియన్ కింద చాలామంది మెయింటైన్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కాలేజీలో సీట్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవడం, సీట్లు పొందడం జరుగుతుంది. దీనివల్ల హిందువులకి అనేక విషయాల్లో నష్టం జరుగుతుంది. బీసీసీ సర్టిఫికేట్ ఉండవలసింది ఎవరికైనా సరే.
బీసీసీ సర్టిఫికేట్ తీసుకునే అడ్మిషన్స్ కానీ పాస్టర్స్ కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో క్రిస్టియానిటీ అని అంటే బీసీసీ సర్టిఫికేట్ ఉండాలి. అది ప్రదర్శించవలసిందే. బయట లేని పక్షంలో వాళ్ళు ఎవరో కూడా క్రిస్టియన్ కానీ ఏదైనా క్రిస్టియన్ పాల్గొన్న ఏదైనా దాంట్లో పాల్గొంటే కూడా వాళ్ళని బయట తీసివేయాల్సింది కోరుతున్నాం. అలాగే అన్ని మతస్థుల గుడిల దగ్గర కానీ వ్యాపారాలు చేయడం మానేయండి మీరు. ఎందుకంటే మా మతాలు నచ్చినప్పుడు మా దగ్గర వ్యాపారాలు చేయకండి. ఎందుకంటే మా గుడి చుట్టూ మీరే వ్యాపారాలు చేస్తున్నారు. మీకు వ్యాపారానికి మేము కావాలా, కానీ మీరు ఏదైతే మమ్మల్ని ద్వేషించడానికి మాత్రం ముందుంటారు. ఇవన్నీ మానుకోవాలా. ఏదైతే అన్ని మతస్థులు ఉన్నారో దేవాలయాల్లో వాళ్ళు కూడా తీసివేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ పాస్టర్ ఉన్నారో ఒకరోజు అరెస్ట్ చేసి పొద్దున కల్లా రిలీజ్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ వ్యవస్థలో వెనక్కి ఏం జరుగుతుంది అతని గురించి పూర్తిగా చెప్పాల్సిన అవసరం ఉంది. దీని వెనక ఎవరున్నారు? ఏ పార్టీలు అయినప్పటికీ కూడా ఈ విషయంలో హిందువులందరూ ఏకదాటి మేము ఉన్నాం. హిందువుల పక్షాన్ని మేమందరం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పాస్టర్పై చర్య తీసుకున్నదన్న పబ్లిక్గా అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా బహిరంగ అనౌన్స్ చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే డిఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ పాస్టర్ని అరెస్ట్ చేసాం, ఆ పాస్టర్ మీద ఎంక్వైరీ చేస్తాం, ఆ పాస్టర్ ఉద్దేశం ఏంటన్నది కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇమీడియట్గా బయటికి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.